వేసినా కూడా 6 నెలలు ఒకప్పుడు సీసీ రోడ్ వేస్తే 20 ఏళ్ళు, బీటీ రోడ్ వేస్తే 5 సంవత్సరాలు తక్కువ కాకుండా ఉండేది. ఇవాళ ఒక వర్షానికే బీటీ రోడ్డు కొట్టుకపోతుంది, ఒక సీజన్లోనే సీసీ రోడ్ పగిలిపోతుంది. కాబట్టి ఇవన్నీ నాణ్యతలు ఏమి అనేది బాగున్నది. ఎక్కడికక్కడ మీ గ్రామంలో డ్రైన్ వేసినా కానీ రోడ్డు వేసినా కానీ ఆ క్వాలిటీ కంట్రోల్ మెకానిజం మీరు కూడా భాగస్వాములు కావాలి. మీ ఇంటి ముంగట జరిగే పనిలో బాగా జరుగుతుందా లేదా అనేది మీరు చూసి చెప్పగలగాలి. ప్రశ్నితత్వాన్ని అలవరుచుకోవాలి. కాంట్రాక్టర్లు వింటలేరు అని అంటే ఇన్ని రోజులు ఏంది లీడర్లకు కమిషన్లు ఇచ్చారు కాబట్టి కాంట్రాక్టర్లు ఎవరి మాట పట్టించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు ఆ సమస్య ఉండనే ఉండదు. కాబట్టి క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎవరంటే ప్రజలే కావాలి. మనకు ఢిల్లీ నుంచో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసరు లేకపోతే హైదరాబాద్ నుంచి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ రావాల్సిన అవసరమే లేదు. అట్లనే ఇవాళ తహసీల్దార్ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు. మీ రోజువారీ కార్యకలాపాల్లో మా రాజకీయ జోక్యం ఉండనే ఉండదు. మీరు కేవలం ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయండి. ప్రజలకు ఇబ్బంది కలిగిన సమయాన తప్పకుండా మేము జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అంతవరకు మా జోక్యం ఏమాత్రం ఉండదు. మా కార్యకర్తల నాయకులు కూడా ఎవరు కూడా లక్ష్మణ రేఖ దాటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడ చేయరు. మేము మా పరిధిలోనే పనిచేస్తాం, మా లిమిట్స్లోనే పనిచేస్తాం. మీకు ఇవాళ రాజకీయ జోక్యం చాలా సంస్థల్లో చాలా వ్యవస్థల్లో ఎక్కువ అయిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది. మీరు రోజువారీ కార్యకలాపాల్లో ప్రతి ఆఫీసులో ఎంపీడీ ఆఫీసులో రాజకీయ నాయకుడికి ఒక ఏజెంట్ ఉంటాడు, ఎంఆర్ఓ ఆఫీసులో రాజకీయ నాయకుడికి ఒక ఏజెంట్ ఉంటాడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజకీయ నాయకుడే అపాయింట్ చేస్తాడు. రోజు ఆ ధరణికి వచ్చి ఇవాళ వచ్చే దరఖాస్తులన్నీ ఆ లీడర్కు తెలుస్తాయి. ఎవరికి పట్టా చేయాలి ఎవరికి పట్టా చేయొద్దని లీడర్ డిక్టేట్ చేస్తాడు. ఇటువంటి దౌర్భాగ్యం తయారైంది. ప్రతి మండలంలో ఇదే సమస్య. ఇటువంటి చిల్లర మళ్ళా కార్యకలాపాలకి ఇక్కడ నుంచి దూరం ఉందాం. ఇది అవసరమే లేదు. అధికారులు వాళ్ళ పని చేస్తారు, రాజకీయ నాయకులు మా పని మేము చేస్తాం. ప్రజలు వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి అవసరాల కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. అంతవరకే కానీ ఒకరి పరిధిలో ఇంకొకరు చొచ్చుకుపోయే ప్రయత్నం చేయవద్దు దయచేసి. కాబట్టి 5 సంవత్సరాలు ఇటువంటి టఫ్ ట్రయాంగిల్లో ఇటువంటి విషమ పరిస్థితుల్లో ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. దీన్ని నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. అధికారం ఎవరికి శాశ్వతంగానే కాదు. అధికారము ఒకసారి ఇచ్చిండ్రు అంటే చాలా మంది ఏమనుకుంటారు